వాళ్ళు అడుగు పెడితే మతతత్వం, వందల మంది పెళ్ళాలు, వేల మంది పిల్లల్ని కనటం వాళ్ళ హక్కు కింద భావిస్తారు, వాళ్ళ బాధ్యతగా భావిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర వ్యాపారాలు నాశనం చేస్తారు. ఇదే రోహింగ్యాలు. ప్రపంచవ్యాప్తంగా రోహింగ్యాలు అంటే ఓ ప్రమాదకరమైనటువంటి వర్గం కింద. ప్రాణాలు తీయడం సహజం, సులభం. అలాగే ఎవరి వ్యాపారాలైనా బలవంతంగా గుంజుకోవడంలో సిద్ధహస్తులు. అట్లాంటి రోహింగ్యాలని బర్మాలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులే తన్ని తరిమేసినటువంటి పరిస్థితి. మన దేశంలో మన దౌర్భాగ్యం కొద్దీ అట్లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ముస్లిం దేశమైనటువంటి మలేషియాకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళినటువంటి రోహింగ్యాలని తన్ని తరిమేసినటువంటి సంఘటన, కొట్టినటువంటి ఇండోనేషియా పక్కా ముస్లిం దేశం. అది కాస్త దాడులు చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తాజాగా చూస్తే ఫక్తు ముస్లిం దేశం, ముస్లింలు అత్యధికంగా నివసించే దేశం కూడా అయినటువంటి ఇండోనేషియా ప్రభుత్వం కొంతమంది రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తే ఇండోనేషియా ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా ద్వారా అందరూ మాట్లాడుకుని గుంపులుగా వెళ్ళి రోహింగ్యాల మీద దాడి చేశారు. మహిళలను కూడా వదిలిపెట్టకుండా కాళ్ళతో తన్నినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయంలో ఎక్కడ ఒక్క ముస్లిం దేశం కూడా నోరు మెదపకపోవడం, లేదా అట్లాంటి వాళ్ళని మా దేశానికి పంపించండి అని అడగకపోవడం, అరబ్ దేశాలకు కూడా పట్టించుకోకపోవడం అన్నది విశేషం.